ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. బీర్పూర్ల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బీర్పూర్ గ్రామంలో ఈ నెల 14 నైట్ల ఒక చిన్న పాపను 7 నెలల పాప పేరు వైష్ణవి, ఆమెను తల్లి దాన్ని అంటే పెద్దాము భర్తకు ఎవరైతే సతీష్ ఉంటారో ఇద్దరు భార్యలు, మొదటి భార్య పేరు శైలజ, రెండవ భార్య పేరు సంధ్యావారు, సొంత అక్కచెల్లెలు, అదే గ్రామానికి చెందినవారు. ఇద్దరు కూడా ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెద్దానికి 3 అమ్మాయిలు పుట్టింది, ఆడపిల్లలు. రెండో భార్యకు సంధ్య కూడా ఒక ఆడపిల్లలు పుట్టింది. తర్వాత వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి సంధ్యకు 4 నెలల క్రితం విడాకులు ఇచ్చింది, కులంలో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయిని సచిన్ దగ్గర ఉంచుకునేటట్టు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈ క్రమంలో సచిన్ దగ్గర ఈ అమ్మాయి వల్ల ఈ కుటుంబంలో శైలజ కుమార్ సతీష్ తరచుగా గొడవలు స్టార్ట్ అయ్యింది. అందరూ ఆడపిల్లలే ఉన్నారు అని చెప్పి అదొక కారణం. తర్వాత ఈ రెండో భార్య పాపం ఏదైతే వైష్ణవిని ఇంట్లో ఉంచుకోవడం పెద్ద భార్యకు సందేహ శైలజకి ఇష్టం లేదు కాబట్టి నచ్చవాళ్ళ మాత్రం గొడవలు స్టార్ట్ అయ్యి ఈ అమ్మాయిని ఎట్లాగైనా అవాయిడ్ చేయాలి, చంపేయాలి, చంపిన మంత్రం సుఖంగా ఉంటాము అని చెప్పి భార్య భర్తకు ప్రతిసారి గొడవ పెట్టి అతను టార్చర్ చేయడం వల్ల ఇద్దరు ఒప్పుకొని ఆ రోజు 14 అడుగుతాడు అమ్మాయి కొంచెం ఆరోగ్యం లోకల్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఎప్పటికీ హాస్పిటల్స్ ఇవన్నీ అవుతున్నాయని చెప్పి వారికి మనసు ఇద్దరు ఒక పథకం ప్రకారం 14 రాత్రి వాళ్ళ తల్లి అంటే ఈ సతీష్ వాళ్ళ మదర్ పడుకున్న చూసి ఇద్దరు కలిసి అమ్మాయిని బయటికి తీసుకొని పెట్టనే ఉంటుంది. అమ్మాయి ఇప్పుడు కూడా తల్లి శైలజ వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళతో పాటు పడబెట్టినది కాదు. ఆ తర్వాత ఆమెను తీసుకొని పోయి ఇంటి ముందర శిశువుడు ఉంటుంది, దాని మీద బలంగా కొట్టి ఇద్దరు బ్లేడ్లతో ఆమెను గాయాలు చేసి చనిపోయిన అనుకుని పక్కకే ముందు ఒక చిన్న మట్టి గడ్డలు ఉంటుంది, పొదల్లోకి ఉంటాయి, ఏమన్నా తీసుకొని పడేసి చనిపోయిన దానిపై వాళ్ళు తెల్లారి ఇంటికి పడుకున్నారు. ఉదయం లేచి తల్లి 4 గంటల ప్రాంతంలో తల్లి లేచి కాపెట్టిపోయిందని చెప్పి వాళ్ళిద్దరు నిలదీసి ఆడితే ఇద్దరు కూడా వాళ్ళ తల్లి మీద గొడవబట్టి ఈ శైలజ కన్నా ఆమె అత్త మీద దాడి చేసి ఆమె భయపడి మీరు తను చెప్పినట్టుంటే నేను తప్పేస్తామని చెప్పి ఆమె భయపెట్టి ఈ ఇద్దరు కూడా ఏం తెలియనట్టు వాళ్ళు ఉండడం వల్ల ఈ విషయంలో కేసు నమోదు చేసి బీర్పూర్ ఎస్ఐ రాములు గారు మరియు దిబ్బయ్య సిఐ గారు మరియు విక్రమ్ ఎస్ఐ గారు కూడా అందరి గారు వర్కౌట్ చేసి ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి చంపినట్టుగా కేసు వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు